రావడం జరిగింది. ఆయనకి కూటమి నాయకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. నేను ఏదో పత్రికలో చూశాను, పూలవర్షం కురిపించారంట. కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పూలవర్షం కురిపించారు, ఆయనకి ఘన స్వాగతం పలికారు. నాకు ఈ సందర్భంలో ఒకటి గుర్తొస్తుంది. చంద్రబాబు నాయుడు గారు 2014-15లో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత, పార్టీ అంటే కూటమి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇదే అమిత్ షా గారు అప్పుడు హోంమంత్రిగా ఉండి మన తిరుమల తిరుపతి దర్శనానికి వచ్చారు. అప్పుడు ఏ వర్షం కురిపించారో గుర్తుందా? రాళ్ళ వర్షం కురిపించారు. ఎందుకు ఈ విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నానంటే, నారా చంద్రబాబు నాయుడు గారు నచ్చకపోతే రాళ్ల వర్షము కురిపించగలరు, నచ్చితే పూల వర్షము కురిపించగలరు. నచ్చితే అనే మాట అంటే కంటే అవసరం ఉంటే అని చెప్పవచ్చు. దానికే పర్యాయ పదం ఏంటంటే, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకోగలిగిన అత్యంత సమర్థవంతమైనటువంటి రాజకీయవేత్త భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారని నాకు అనిపిస్తుంది. సరే, ఎనీహౌ కూటమిలో మీరున్నారు. హోంమంత్రి గారు 3 సార్లు ఈ దేశానికి హోంమంత్రిగా చేస్తున్నటువంటి వ్యక్తి అమిత్ షా గారు కేంద్ర ప్రభుత్వంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి. ఆయన మన రాష్ట్రానికి వచ్చారు, స్వాగతం పలికారు, బాగా. మనకు ఇన్ని సమస్యలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. సమస్యల పుట్ట ఎందుకు అంటున్నానంటే, మనం విభజన జరిగి 11 సంవత్సరాలు అవుతుంది. అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. కృష్ణా జలాలకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 8,000 కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు మనకు తెలంగాణ నుంచి రావాల్సి ఉంటే దాన్ని కొలిక్కి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం చేత తక్షణమే ఇవ్వమని చెప్పేసి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది, ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అఫ్ కోర్స్ దాన్ని కోర్టులోకి వెళ్ళారు. కమిటీ పోయింది, దాని ప్రాముఖ్యత పోయింది. ఇలాంటి సమస్యలు అనేకమైనవి పెండింగ్ లో ఉన్నటువంటి తరుణంలో అమిత్ షా గారు మన రాష్ట్రం వచ్చినప్పుడు ఆ సమస్యల మీద దృష్టి పెట్టి ఎంతో కొంత పరిష్కార మార్గాలని అన్వేషించవలసినటువంటి తరుణంలో మరి ఆయనకంట బ్రహ్మాండమైన విందిచ్చారంట. విందిచ్చి కరగట్టు పక్కన ఉన్నటువంటి ఒక అత్యంత అందమైన భవనంలోకి తీసుకువెళ్ళి కృష్ణానది ఒడ్డున వారికి విందు చేసి అటు నుంచి చూస్తుంటే అక్కడ కనకదుర్గమ్మ వారు దర్శనమిస్తున్నటువంటి ప్రదేశంలో వారికి విందిచ్చి చాలా విషయాలు మాట్లాడారంట. ఏ విషయాలు మాట్లాడారో తెలుసా మీకు? ఇవాళ వాళ్ళ పత్రికలో రాశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ల గురించి మాట్లాడారంట. సమస్యలన్నీ పోయినాయి. హోంమంత్రి గారు వస్తే పరిష్కారం కావాల్సినటువంటి సమస్యల్ని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ గురించి అని అడిగాడంట. వీళ్ళు చెప్పారంట
ఆయనకి బెంగళూరులో పాలసీలు ఉన్నాయండి, తాడేపల్లిలో పాలసీ ఉందండి, హైదరాబాద్లో ప్యాలెస్ ఉందండి, పులివెందుల్లో ప్యాలెస్లు ఉన్నాయండి. మేము అనుకుంటున్నాం అమిత్ షా గారు ఇవన్నీ అడిగాడని మేము అనుకోవట్లా. వీళ్ళు రాయటం మాత్రం ప్రచారం, ఏ సందు దొరికినా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లుదాం. నా చిన్నప్పుడు ఒక కథ ఉండేది, ఆవు కథ అని. ఏ వ్యాసం అని చెప్పినా ఆ గురువు గారు ఆవు కథ రాసేవాడు. విమాన ప్రయాణం గురించి రాయమన్నారంట. విమాన ప్రయాణం చేస్తున్నాను, కిటికీ పక్క నుంచి కిందకు చూశాను, ఆవు కనపడింది, ఆవు తెల్లగా ఉన్నాను, ఆవు పాలించును. ఈ రకంగా ఆవు కథలాగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలేటటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి పద్ధతుల్లోనే ఇవాళ అమిత్ షా గారు లాంటి వ్యక్తి వస్తే, హోంమంత్రి వస్తే, ఆ సమస్యల పరిష్కారం కోసం కాకోకుండా, రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం కాకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలేటటువంటి రాతలు రాయటం కోసం ఉపయోగించుకున్నారు అనేది నా అంశం. ఇక్కడ రెండో అంశం ఏంటంటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు అమిత్ షా గారిని తీసుకెళ్లారు, బాగానే ఉంది. ఎక్కడ తీసుకెళ్లారండి? ఎవరిని తీసుకెళ్లారండి? మీరు మీ ఇంటికి తీసుకెళ్లారా? అసలు నిర్మాణం ఏంటి? లింగం లేని వారిదిగా మీ ఒక భాషలో ఒకసారి చెప్పింది అది లింగం లేని వారిది, రెండవది అది మనం ఎక్విజేషన్లో తీసుకున్నాం అని రెండవది, పూలింగ్లో అసలు ఎవరిదా ఇల్లు? ఒక అక్రమ కట్టడం, కరగట్టు దిగువన ఉన్నటువంటి ఒక అక్రమ కట్టడంలోకి మీరు సాక్షాత్తు హోంమంత్రి గారిని తీసుకెళ్లి అక్కడ విందు పెట్టి మరి అక్కడ చెప్పాల్సింది, అయ్యా ఇది మేము కిట్ ప్రోకోలో కాజేశాం, రూపాయి కూడా లేకోకుండా మొత్తం మింగేశాం, తండ్రి కొడుకులు ఇద్దరం కలిసి అక్కడే మేము ఈ మీకు విందిస్తున్నామని చెప్పుంటే బాగుండేది. అంతేకాదు మన గొడవలు వచ్చినప్పుడు అండి మొత్తం మా బెడ్లన్నీ తడిసిపోయినాయి, మా కింద ఫ్లోర్ అంతా తడిసిపోయింది, మీరు కూర్చున్నటువంటి ప్రదేశంలోనే 5 అడుగుల నీరు ఎక్కింది, తల్లి లాంటి కృష్ణమ్మను ఆక్రమించుకొని అక్కడ మేము నివసిస్తున్నాము అని చెప్పవలసిన